బిడ్డలకు హెచ్చరికగా చెప్తున్నాడు. ఆ మాటలు అంటాడు, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతకండి. మీరు బ్రతకాలంటే కీడు విడిచిపెట్టండి. మీరు బ్రతకాలంటే బయట తిరగొద్దు. మీ కుటుంబం పాడవకుండా అంటే బయట తిరగొద్దు. మీ కుటుంబీకులు నాశనం కాకూడదు, మీ ద్వారా మీరు నాశనం కాకూడదు, మీ కుటుంబం నాశనం కాకూడదు అంటే మీరు కీడు విడిచిపెట్టండి, మేలును వెతకండి. అది సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉంటాడు. దేవుడు ఎప్పుడు తోడుంటాడు? బుద్ధి లేని పనులన్నీ చేసి దేవుడా కాపాడు అంటే యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత శోధకుడు ఆయన దగ్గరికి వచ్చాడు. శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి ప్రభువారిని శోధించడం మొదలుపెట్టాడు. నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు చాలా ఆకలిగా ఉన్నావు కదా, ఈ రాళ్ళన్నీ రొట్టెలో ఉన్నట్లు ఆజ్ఞాపించాయి, నీ ఆకలి తీరిపోద్దని. ప్రభు అప్పుడు ఒక మాట చెప్పారు, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని నోట నుంచి ప్రతి మాట వల్ల మనుషులు జీవిస్తారు అని చెప్పాడు ప్రభు. అంతటితో ఊరుకోలా శత్రువు. మళ్ళీ ఏం చేశాడు? ఒక దేవాలయం శిఖరం మీద తీసుకెళ్ళాడు. చూపించి, నువ్వు దేవుని కుమారుడు కదా, నీకు చాలామంది దూతలు ఉన్నారు కదా, వారు నీ పాదాలకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారు కదా, కనుకనే దేవాలయం శిఖరం మీదకి ప్రభుని తీసుకెళ్ళింది, శిఖరం మీద నిలబెట్టింది. నువ్వు దేవుని కుమారుడు కనుక పైనుంచి కిందకు దూకు, నీ దూతలు వస్తారు, నిన్ను పట్టుకుంటారని. అప్పుడు ప్రభువారు నిజమైన దేవుని కుమారుడు కదా గబగబా పైనుంచి దూకేలా ఒక మాట చెప్పాడు, నీ దేవుడైన ప్రభువారిని శోధించొద్దు అని మరి ఒక చోట రాయబడి ఉంది. అంటే పైకి ఎక్కటం ఎందుకు, పైనుంచి దూకటం ఎందుకు, 2 కాళ్ళు ఇరిగాక దేవా కాపాడు అని. మనం చేసే పనులు ఏంటంటే ఇలాగే చేస్తూ ఉంటాం. ఇప్పుడు అనవసరంగా కొన్ని పనులు కొన్ని చేసి తెచ్చిపెట్టుకొని ఆ తర్వాత బాధుడు మనకు తోడు ఉండాలి అంటే కీడు విడిచిపెట్టాలి, మేలును వెతకాలి. మేలును ఎప్పుడైతే వెతుకుతావో దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉంటాడు. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు ప్రభువా. మా జీవితాల్లో కూడా ఈరోజు నేను సిద్ధపడుతున్నాను. రాబోయే శిక్షను, రాబోయే శాపమును, రాబోయే ఉగ్రతను తప్పించుకుంటాను. ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను క్షమించు, నన్ను విడిపించు, నన్ను మార్చు, నన్ను పరిశుద్ధపరచు అని ఎవరైతే ఒప్పుకుంటూ వారు చేయి చాచారో ఆ చాచబడిన చేతును ముట్టండి ప్రభు. వారి హృదయాన్ని పరిశుద్ధపరచండి, మహిమ పొందమని ప్రార్థన కోరిన ప్రతి ఒక్కరికి వారి అక్కరలో వారి అవసరాల్లో సహాయపడమని, కృప దయచేయమని, దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.